తాడేపల్లిలో మంత్రి లోకేష్ పర్యటన, రామయ్య కాలనీలో ముంపు ప్రాంతాల పరిశీలన, ఇచ్చిన హామీలు నెరవేర్చుతామన్న లోకేష్. భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం, వెటర్నరీ కాలనీలో అపార్ట్మెంట్ వాసుల కష్టాలు, పార్కింగ్ లో నీట మునిగిన కార్లు, బైక్లు. విజయవాడలో రికార్డ్ వాన, చెరువుల్ని తలపిస్తున్న రహదారులు, వేర్వేరు ఘటనల్లో 8 మంది మృతి. కడెం ప్రాజెక్టుకి వరద ఉధృతి, అప్రమత్తమైన అధికారులు, 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. విజయవాడ డివిజన్లో 30 రైళ్లు రద్దు, భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం, ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ల ఏర్పాటు. నూజివీడు పెద్ద చెరువుకు గండి, ఇళ్లల్లోకి చేరిన వరద, నీట మునిగిన పంట పొలాలు. జడ్చర్ల పట్టణంలో ఉప్పొంగిన నల్లకుంట, రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు, వాహనదారుల ఇబ్బందులు. వర్షానికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్, వరంగల్ ఖమ్మం మధ్య రాకపోకలకు అంతరాయం, మహబూబాబాద్ లో నిలిచిపోయిన పలు రైళ్లు. గుంటూరు జిల్లా అచ్చంపేటలో చెరువుకు గండి, రహదారిపైకి వరద నీరు, పత్తి వరి పొలాలు నీట మునక. తప్పనిసరైతే తప్ప ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దు, బీఆర్ఎస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలి, వరద బాధితులకు సాయం చేయాలన్న కేటీఆర్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, భారీ వర్షాలపై చిరంజీవి ట్వీట్. విజయవాడలో పురంధేశ్వరి పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పరామర్శ. పులివెందుల క్యాంప్ ఆఫీసులో జగన్, నేతలు కార్యకర్తలతో సమావేశం, ప్రజా దర్బార్కు తరలివచ్చిన ప్రజలు. గుడ్లవల్లేరు ఘటనలో వీఆర్ఎస్ కు ఎస్ఐ అనుచితంగా వ్యవహరించిన వీడియోలు వైరల్, ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. బీజాపూర్ హైవేపై రోడ్ ప్రమాదం, ఎదురెదురుగా డీసీఎం కార్ ఢీ, ఒకరు మృతి. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక, ఇంట్లో 6 లక్షల క్యూసెక్లు. గుంటూరు జిల్లాలో పెమ్మసాని పర్యటన, ఉప్పలపాడులో వరద బాధితులకు పరామర్శ, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం. మొఘల్ రాజపురంలో నారాయణ పర్యటన, కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతం పరిశీలన, 5 మృతి చెందడం బాధాకరమన్న మంత్రి. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై పోరుబాట, ముంబైలో ఎంవీఏ కూటమి ఆధ్వర్యంలో నిరసనలు, భారీగా పోలీసుల మోహరింపు.